హాయ్ చెప్పు నేను బ్లాక్కి హాయ్. Don't push back. 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 సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. వాట్సాప్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. సన్ ఇట్లా మొత్తం మనకే కొడుతుంది. సన్ చూపిస్తా మీకు. Don't push back. ఏం చేస్తున్నాం ఈరోజు? అప్పాలు చేసుకుంటున్నాం కదా, అందుకేనా సాగు కొట్టినాం రా రా జల్లి అని. అప్పాల మేము కోసం రమ్మనలేదే నిన్ను. మరి తినిపత్తన్నావా రమ్మేనాకపోతే? చెప్పు. అప్పాలు చేసుకుంటున్నాం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ కోసం మేము ఇండియన్ షాప్ కి వచ్చినాము. సో గాయస్, ఇదన్నమాట సామాన్ తీసుకురావడానికి ఇండియన్ షాప్ వెళ్ళినాం. సో ఆన్ ద వేలో ఇటు మా ఇంటి పక్కనే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో చిన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ఆ అప్పాల ప్రాసెస్ ఏంది, కథ ఏంది అంతా వెళ్ళి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. Don't push back. Don't push back. Don't push back. Don't push back. గాయస్, ఇగో సామాన్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసినాం. ఇప్పుడు మన బడా అండ్ చోటా అప్పాలు చేయబోతున్నారు. అప్పాలు చేసుకుందామని ఫస్ట్ థాట్ ఇచ్చిందే గౌతమ్ అక్క. బట్ మెషిన్ ఉందో లేదో యూస్ చెప్పలేదు. అప్పాల మెషిన్ లేదు, ఏం లేదు. ఇంకా అప్పాలు చేసుకుందామని నన్ను ఊబర్ చేసుకొని పిలిపించారు గాయస్. ఇక పోయి సామాన్ తీసుకొచ్చిన. ఇంకా నేను అప్పాల మెషిన్ లేకుండా అప్పాలు చేస్తారు మా వాళ్ళు. చేస్తాం, చేసి చూపిస్తాం. ఇప్పుడు అప్పాలా మురుకులా? మురుకులు అప్పాలు కూడా, కానీ కొన్ని చేస్తాం అప్పాలు. ఊరిని బ్లాగ్ అంతా అప్పాలు చేస్తున్నాం, అది అని బిల్డప్ ఇచ్చిన అన్ని ఇప్పటిదాకా. మెయిన్ అప్పాలు వస్తే మిషన్ ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారా చూడు, అప్పాల మిషన్. అదే లేదు మా ఇంట్లో. అప్పాలు చేస్తామని డిసైడ్ అయి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకున్నారు, కానీ మెయిన్ అప్పాలు వస్తే మిషన్ లేదు. ఏం చేద్దామంటావు మరి? గైస్, సుమంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పాలు ఒత్తిడి తెచ్చిన. ఈరోజు మ్యాచ్ ఉన్నది కదా, బ్రదర్ గారు చికెన్ వండుతారు, మీరు అప్పాలు చేస్తారు. రిషబ్ ప్యాంట్ గారు ఆల్రెడీ సెంచరీకి దగ్గర ఉన్నాడు. ఇంకేంది, 2 బీర్లు పెట్టుకొని తాగకుండా అప్పాలు తినకుండా చికెన్ మొత్తం వేరున్నది. సిస్టమ్ అంతా సెట్ చేసినాం. మీరు ఏంటనే చేసుడే లేటు. చాలా గాయస్, ఇప్పటిదాకా అంతా సోది పెట్టినాం. ఇక అప్పాలు చేసే ప్రాసెస్ నడుస్తుంది. స్టార్ట్ చేస్తున్నాం. చూడా, రెడీయా? ఏంటి, బియ్యం పిండిలో కరివేపాకు, మిర్చీలు, ఇంకా వెల్లుల్లిపాయలు అన్ని మిక్సీ పట్టి ఇందులో వేసి, ఇవి హాట్ వాటర్ వామ్ అయ్యి ఇందులో కలుపుకోవాలి. వామ్ అయినాక హాట్ వాటర్ వామ్ ఎట్లయితే హాట్ ఉంటాయి అవి, కొంచెం వాటర్ అయినాక ఇందులో కలుపుకోవాలి. అది మర్చిపోయినవే, ఓమా కూడా వేస్తాం. నార్మల్ గా ఓమా కూడా వేస్తాము. ఓమా చాలా ఇంపార్టెంట్ అప్పాలలో. పిండి కలిపేసిరా, వెరీ గుడ్. ఎక్కడ పిండి ఎక్కడ ఉంది చూపించు. వావ్, గుమ్మలాడే చికెన్. సారీ గైస్, సారీ. ఇగో అప్పాల పిండి రెడీ. మనకు అదొకటి డైలాగ్ వచ్చింది. యాక్చువల్లీ నాకు అక్కకి ఎట్లా అంటే, అప్పాలు గ్రీన్ కలర్ లో ఉంటే కొంచెం మనం తినడం తక్కువైనా సరే కలర్ ని యూస్ తింటాం మేము. సో ఆ కలర్ లో బాగుంటాయని చెప్పేసి మేము వేసుకుంటున్నాం. అట్లా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం పిండి తీసుకుంటే ఇది ఇలా ఉంటది. తర్వాత మనము దాన్ని బాల్స్ లెక్క చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ వేసుకొని దీన్ని ఆయిల్ లో డిప్ చేసుకొని ఇలా దీనిపైన పెట్టుకోవాలి. పేపర్ పైన ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసిన. సో జస్ట్ ఇలా డిప్ చేసుకొని ఈ ముద్దని ఇలా పెట్టేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక కలర్ఫుల్ అప్ప అనేది బయటకు వస్తుంది. ఇలా తీసుకొని ఇలా ఇరిగిపోతాయి. అరే ఎర్రి పప్ప. సో గాయస్, ఇట్లా ప్లాస్టిక్ కవర్ అనేది మ్యాండేటరీ.
ఇది అప్పాల మిషన్ మీద పెట్టాలా? ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకొని అప్ప పెట్టుకోవాలి. ఇందాక అట్లా కాకుండా ఇప్పుడు మంచిగా వస్తాయి. చూడవాడు ఫస్ట్ అప్పానే గంగలో పెట్టిండు. ఇప్పుడు సెకండ్ అప్ ఎట్లా వస్తుంది చూద్దాం. చిన్నగా వచ్చినాయి ముద్దలు, పెద్దగా వేయాల కొంచెం. మరి గారెప్పలు చిన్నగానే ఉంటాయి. వావ్, వెరీ గుడ్ రా. చూడ మా ఆయన ఏదో కనిపెట్టినా అని ఫీల్ అయిపోతున్నాడు. గాయస్ సిలిండర్ చాలు చేసినాం. అయ్యో పైన ఇదేంద్రా, దీన్ని ఏమంటారు? ఎగ్జాస్ట్ గది కాదే, గిది గిది బౌల్, కడాయి పెట్టేసినాం. కడాయిలో ఆయిల్ కూడా పోసేసినాం. సో ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా? ఎంతసేపు రా? ఎంతసేపట్లో బాయిల్ అవుతుంది ఆయిల్? టైం చూడం మేము ప్రతిసారి. ప్రజలు అందుకే వీడియోలు చూస్తలేరు మనవి. కరెక్ట్ చెప్పాలా? తాత ఎట్లా చెప్తాడు? ఆ తాత లెక్క చెప్పు. ఏ తాత? మీ తాతనా మా తాతనా? 10 minutes పడుతుంది. ఓకే, ఆయిల్ బాయిల్ కావాలంటే 10 minutes పడుతుందట. ఎంతసేపు ఉంచాలరా చూడ నీళ్ళల్లో, నూనెలా? నీళ్ళలో ఎప్పుడు ట్రై చేయలేమన్నా, తర్వాత చూద్దాం. సరే, ఎప్పుడైనా ట్రై చేసిన తర్వాత చూడ అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయాలి. ఈ బడాడికి డక్న మీదకి లప్పాలు తీయస్తలేదు. ఓలకైనా వెళ్ళాయి అవి అప్పాలే అట్లున్నాయి. పిండి మన ఇంటికాడ పట్టించింది అయితే స్మూత్ ఉంటది. ఇది ఆల్రెడీ మనం ఎప్పటిదో కాబట్టి కదా, కారం అయితే కొంచెం మిగిలిపోయింది. స్టోర్ చేసింది కాబట్టి కొంచెం రఫ్ గానే ఉంది. జాలి పట్టినా ఈవెన్ అంతే వస్తుంది కావచ్చు. అందుకోసమే అండ్ ప్రతిసారి ఇంతే వస్తాయి అప్పాలు ఇవి. ఇక్కడ మెత్తగా అయితే మెత్తగా కావు, అంటే ఇవి సెట్ అయితే కానీ ప్రాబ్లం ఏంటంటే రఫ్ ఉంటాయి. ఇట్లా పిండి రఫ్ ఉంటది. ఓ చోట చైనీస్ వాడు ఎగిరేసినట్టు ఎగిరెత్తున్నావు కదరా? ఆయిల్ పడుతుందని. ఆహా, అట్లా మరి చైనీస్ వాడు ఫ్రైడ్ రైస్ ఎగిరెత్తాడు ఇట్లా మీదకి. అందులోనే పని చేసిన ఆడ ఎలా కొట్టాగానే ఈడ వచ్చి దిగిన నేను వేసుకొని. అప్పాలు ఫినిష్డ్. ఇంకేదో మురుకులు వేసిరట. మురుకులు మనం తీయలేకపోయినాం. గుమగుమలాడే చికెన్ చెక్ ముక్ రెడీ. చికెను, నిమ్మకాయలు, అప్పాలు, గారెలు. గారెలేడు చెప్పురా. గారె అంటే గారప్పాలి. గారె ముంగట మ్యాచ్. రిషబ్ పంత్ గారు బ్యాటింగ్, సెంచరీకి దగ్గర ఉన్నాడు. బ్రదర్ గారు నేను చీర్స్ కొడతాం. చీర్స్. ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. తాగండి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలాసఫర్ అన్న. బడా ఏమన్నా చెప్పేది ఉన్నది? అప్పాలు చేసిర్రు. చెప్పు తాత స్టైల్ బాగుంది. చెప్పరా చోట ఇట్లా ఏమైనా చెప్పేది ఉన్నది ఎండింగ్. సో గాయస్, ఇట్లా మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే రేపు సండే కదా, రేపు వర్క్ వెళ్ళాము. ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుందో కూడా మనకు కూడా తెలియాలి. ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయండి లైఫ్, సరేనా? అప్పాలు విత్ చికెన్ తిని వీళ్ళకి రివ్యూ ఇస్తాను నేను. గుడ్డోడు బొట్టు పెట్టింది జోరు. అలా 6 ఏంద్రా దొరికేది అట్లా మనకు కదా దాంట్లో పడుతుందని. చలో ఓకే గాయస్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, మ్యాచ్ చూస్తున్నాం. రిషబ్ ప్యాంట్ గాడు కూడా సెంచరీ వేసేసిండు. లెఫ్ట్ అయితే నడుతున్నావు. సెల్ఫీలు అట్లా నడుస్తాము. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైట్, బాయ్, టేక్ కేర్. బాయ్ చెప్తారు చూడ. కలవందే పోపు అనుకుంటా, రాలేదు నేను. అంతే అండి, బాయ్ చెప్తా. నువ్వు లాస్ట్ నాకింది కట్టి అదే పెట్టాలా కంపల్సరీ. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్, హ్యావ్ గుడ్ నైట్.